Hi everyone. The next topic in Unit 5 is a brief history. In this class, we will discuss about a brief history and also another topic is an invitation. ఓకే, ఈ రెండు టాపిక్స్ మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాం. ద ఫస్ట్ థింగ్ ఈస్ బ్రీఫ్ హిస్టరీ. మీకు డిజైన్ ప్యాటర్న్ స్టార్టింగ్ క్లాస్లో చెప్పినట్లయితే ఈ డిజైన్ ప్యాటర్న్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు డెవలప్ చేశారు అనేది ఆల్రెడీ మీకు చెప్పున్నాను. సిమిలర్గా సేమ్ హిస్టరీ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఏం చేస్తారంటే ఒక స్టోరీ చెప్తాను ఏంటంటే, ఈ డిజైన్ ప్యాటర్న్ స్టార్టింగ్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసింది, ఈరిచ్ అనే పర్సన్ స్టార్ట్ చేశారు. ద ఫస్ట్ at first that these design patterns are having a thought in the brain of ఈరిచ్ అనే పర్సన్ తన పిహెచ్డి థీసిస్లో ఈరిచ్ అనే పర్సన్ తన పిహెచ్డి థీసిస్లో పిహెచ్డికి సబ్మిట్ చేయడానికి అతను డాక్యుమెంటేషన్ చేస్తున్నాడు అనమాట, ఒక ప్రాజెక్ట్ లాగా అనమాట థీసిస్. ఆ పిహెచ్డి థీసిస్ చేసేటప్పుడు ఈ డిజైన్ ప్యాటర్న్ అనేది డెవలప్ చేశారు. ఈ డిజైన్ ప్యాటర్న్స్ అనేది కాన్సెప్ట్ అనేది వాడి బ్రెయిన్లో వచ్చింది. ఈరిచ్ ఓకేనా. ఈ ఈరిచ్ అనేది ఒకటి కంటిన్యూ చేస్తున్నప్పుడు ఓకే, హాఫ్ ఆఫ్ ద డిజైన్ ప్యాటర్న్స్ ఇతని థీసిస్లో నుంచే వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఈరిచ్ అనే అతను డెవలప్ చేస్తూ ఉంటే రిచార్డ్ అనే పర్సన్, ది సెకండ్ పర్సన్ ఈస్ రిచార్డ్ అనే పర్సన్ ఏమయ్యాడు, ఈ థీసిస్లో అతను కూడా జాయిన్ అయ్యి కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. డిజైన్ ప్యాటర్న్స్ని డెవలప్ చేయడం, దాంట్లో టెంప్లెట్స్ని డెవలప్ చేయడం, దాంట్లో డిజైనింగ్ స్ట్రక్చర్, కొలాబరేషన్స్ ఎలా ఉన్నాయి, ఒక్కో డిజైన్ ప్యాటర్న్లో ఎలా బిహేవ్ చేస్తుంది అంతా వీళ్ళిద్దరు డెవలప్ చేసి కొలైట్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ కంటిన్యూషన్ వర్క్లో ద థర్డ్ పర్సన్ ఈజ్ జాన్ అనే పర్సన్ యాడ్ అయ్యి అతను కూడా ఆ పిహెచ్డి థీసిస్ని కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారనమాట. కంటిన్యూ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రాసెసింగ్లో ద అదర్ పర్సన్ దట్ ఈస్ రాల్ఫ్, రాల్ఫ్ అనే పర్సన్ కూడా ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ థీసిస్ని కంప్లీట్ చేసేసారు. ఓకేనా. ఈ థీసిస్ని కంప్లీట్ చేశారు. ఆ థీసిస్ ఎన్ని పేజెస్ ఉంటుందంటే 90 పేజెస్ ఉంటుంది. దట్ థీసిస్ కన్సిస్ట్ ఆఫ్ 90 పేజెస్. అప్పుడు ఆ టైంలో ఏంటంటే 90స్లో 90 పేజెస్ అనేది యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అంటే థీసిస్ ఎంత తక్కువ ఉన్నట్లయితే అంత యాక్సెప్టబుల్ అనేది ఉండేది అనమాట. అందువల్ల ఏమైందంటే టోటల్ వీళ్ళందరూ కంబైన్ చేసి 90 పేజెస్ చేసిన దాన్ని షార్ట్ చేశారు. ఓకేనా. సమ్మరైజ్ ద క్యాటలాగ్ అండ్ సబ్మిటెడ్ ద సమ్మరీ విచ్ వాస్ యాక్సెప్టెడ్. ఆ డేటాని షార్ట్ చేసి డిసైడ్ టు టర్న్ ద క్యాటలాగ్ ఇంటూ బుక్ షార్ట్లీ దేర్ ఆఫ్టర్. తర్వాత కొద్ది రోజులకి ఆ 90 పేజెస్ బుక్ని తక్కువ చేసి షార్ట్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు. ఎలా చేశారంటే వ్రాపర్ అనే దాన్ని డెకరేటర్గా చేశారు. మనం ప్రస్తుతం ఇప్పుడు డెకరేటర్ అనే దాన్ని వాళ్ళు ఆ థీసిస్లో ఏమని రాశారంటే వ్రాపర్ అని రాసున్నారు. అలాగే ఫెకేడ్ని వాళ్ళు గ్లూ అని రాసేవాళ్ళు. ఓకే. అలాగే మనం ఇప్పుడు యూజ్ చేసిన సింగిల్ టోన్ని వాళ్ళ థీసిస్లో సోలెటైర్ అనే దాన్ని మెన్షన్ చేశారు. అలాగే మనం ఇప్పుడు యూజ్ చేసిన విజిటర్ ప్యాటర్న్ని దే కెన్ కాల్ దట్ అట్ వాకర్ అనేవాళ్ళు. దిస్ ఈస్ ద ఓవరాల్ హిస్టరీ ఆఫ్ దిస్ డిజైన్ ప్యాటర్న్ ఎలా డెవలప్ అయిందంటే ఫస్ట్ ఎన్రిచ్ అనేవాడు పిహెచ్డి థీసిస్ స్టార్ట్ చేశాడు. ఓకే. పిహెచ్డి థీసిస్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ హీ కెన్ ద అదర్ పర్సన్ ఈజ్ ఆల్రెడ్, దట్ ఈస్ రిచార్డ్ అనే పర్సన్ యాడ్ అయ్యి ఆ వర్క్ని కంటిన్యూ చేశాడు. దాని తర్వాత జాన్, దాని తర్వాత రాల్ఫ్. ఈ 4 పర్సన్స్ వీ కెన్ కాల్ దీస్ 4 పర్సన్స్ యాజ్ GOF, గ్యాంగ్ ఆఫ్ 4. ఈ 4 పర్సన్స్ దీన్ని డెవలప్ చేశారు. స్టార్టింగ్ డెవలప్ చేసినప్పుడు 90 పేజెస్ ఉంది. ఆ 90 పేజెస్ థీసిస్ యాక్సెప్ట్ చేయలేదు. సో కెన్ దే విల్ షార్టెన్ దట్ 90 పేజెస్ అండ్ దే విల్ రిలీజ్. ఎలా షార్ట్ చేశారంటే వ్రాపర్ని డెకరేట్గా చేశారు, గ్లూని ఫెకేడ్గా చేశారు, సాల్టెడ్ విల్ బికమ్ సింగిల్టన్ అండ్ వాకర్ విల్ బికమ్ విజిటర్. ఇలాగా దాన్ని షార్ట్ చేసి రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఏం డిస్కస్ చేస్తామంటే ఎలా రిలీజ్ చేశారంటే వీ హ్యావ్ 13 టెంప్లెట్స్, వీ హ్యావ్ 3 డిఫరెంట్ స్ట్రక్చరల్, బిహేవియరల్, నెక్స్ట్ క్రియేషనల్ ప్యాటర్న్స్ అండ్ దీస్ ప్యాటర్న్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 23 డిజైన్ ప్యాటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ అనేది మెన్షన్ చేస్తాం. ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1992లో రిలీజ్ చేశారు.
ఓకే, 1992లో రిలీజ్ చేస్తాం. ఎంతమంది? టోటల్ 4 members. This is the overall brief history of this design patterns. Next thing is an invitation. Next topic in our unit 4 is an invitation. An invitation అంటే ఏంటంటే వాట్ కెన్ యూ డూ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్యాటర్న్స్. ఇప్పుడు అంతా చెప్పారు సార్, మీరు 23 డిజైన్ ప్యాటర్న్స్ చెప్పారు, 13 టెంప్లెట్స్ చెప్పారు, నెక్స్ట్ మొత్తం డిస్కస్ చేశారు. నేను డిజైన్ ప్యాటర్న్ యూస్ చేయడం వల్ల నాకు బెనిఫిట్ ఏంది? ఓకే, జావా యూస్ చేస్తున్నాము, రేపు ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఈ లాంగ్వేజ్ని కోడింగ్ యూస్ చేసి ఒక ప్రోగ్రామ్ రాసి సమ్ యాప్ కానీ ఏదైనా డెవలప్ చేయొచ్చు. ఓకే, ఒక సాఫ్ట్వేర్, ఒక ప్రాజెక్ట్, ఆన్లైన్ ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేస్తాం. సిమిలర్గానే ఈ డిజైన్ ప్యాటర్న్ వల్ల నాకు యూజ్ ఏంది అని అడుగుతారు. ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేయడం వల్ల ద ఫస్ట్ వన్ ఈస్ యూజ్ దమ్ అండ్ లుక్ ఫర్ అదర్ ప్యాటర్న్స్ దట్ ఫిట్ ద వే యూ డిజైన్. మనం ఏ డిజైన్ ప్యాటర్న్ అయితే డెవలప్ చేస్తామో ఆ డిజైన్ ప్యాటర్న్, మన దగ్గర 23 డిజైన్ ప్యాటర్న్ ఉన్నాయి, నువ్వు ఓన్గా ఒక డిజైన్ ప్యాటర్న్ అనేది డెవలప్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఉన్న డిజైన్ ప్యాటర్న్స్ ఉన్న కాన్సెప్ట్ని తీసుకొని వీ కెన్ డెవలప్ ద అదర్ డిజైన్ ప్యాటర్న్. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ ద డిజైన్ ప్యాటర్న్ నీడ్ టు బి క్రిటికల్ కన్జ్యూమర్. మనం ఏదైతే డిజైన్ ప్యాటర్న్ డెవలప్ చేస్తామో ఆ డిజైన్ ప్యాటర్న్ అనేది అందరూ యూజ్ చేసేటట్టుగా ఉండాలి. సెకండ్ థింగ్ ఈజ్ ఇట్ షుడ్ బి ఏ క్రిటికల్ కన్జ్యూమర్. The third thing is look for the patterns you see and write down them. మనం ఏ డిజైన్ ప్యాటర్న్ డెవలప్ చేస్తామో అది డీటెయిల్గా మనం నోట్ చేసుకొని ప్రతి ఒక్క దానికి డాక్యుమెంటేషన్ నోట్ చేసి దానికి ఆ డిజైన్ ప్యాటర్న్ అదర్ పీపుల్ కూడా చూపించి ఫీల్ ఫ్రీ టు రైట్ అవర్ ఓన్ క్యాటలాగ్ ఆఫ్ ప్యాటర్న్స్, షో దెమ్ టు అదర్ పీపుల్. మనం డెవలప్ చేసిన డిజైన్ ప్యాటర్న్ అదర్ పీపుల్స్ కూడా డెవలప్ చేసి చూపించి వాళ్ళ చేత యూజ్ చేయించి అది ఓకేనా, పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఆ ఫీడ్బ్యాక్ కూడా మనం కన్సిడర్ చేసుకొని దెన్ వీ కెన్ రిలీజ్ దట్ ప్యాటర్న్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఓవరాల్ ఇన్విటేషన్ పార్ట్ ఆఫ్ దిస్ డిజైన్ ప్యాటర్న్. ఇన్విటేషన్ అంటే ఏంటంటే మనం డిజైన్ ప్యాటర్న్ వాట్ కెన్ వీ డూ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్యాటర్న్స్ అనేది మనము ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం ఓన్గా డిజైన్ ప్యాటర్న్ డెవలప్ చేయొచ్చు. ఎలా డెవలప్ చేస్తాం? ఫస్ట్ థింగ్, సెకండ్ స్టెప్, థర్డ్, 3 steps బేస్ చేసుకొని వీ కెన్ డెవలప్ ద డిజైన్ ప్యాటర్న్. సిమిలర్గానే మనం జావాలో కూడా కాన్సెప్ట్స్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వీ కెన్ డెవలప్ ద న్యూ కోడింగ్. కొత్త కోడ్ని మనం డెవలప్ చేసి ఆన్లైన్ ప్రాజెక్ట్స్ని మనం డెవలప్ చేస్తాం. సిమిలర్గానే ఇక్కడ కూడా ఈ 23 డిజైన్ ప్యాటర్న్స్ని కన్సిడర్ చేసుకొని వీ కెన్ డెవలప్ ద న్యూ డిజైన్ ప్యాటర్న్ ఫర్ ద ప్రాబ్లమ్. ఓకేనా, దిస్ ఈస్ ద ఓవరాల్ ఇన్విటేషన్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ యూనిట్ 5. ఓకేనా, ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము, ఇన్విటేషన్ పార్ట్ ఒకటి, నెక్స్ట్ థింగ్ ఈస్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ దిస్ డిజైన్ ప్యాటర్న్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.